ఇక ఇంట్లో అయితే టిఫిన్ కోసం అయితే ఏం నానబెట్టలేదా, అయితే అప్పటికప్పుడే ఇలా మనము మంచిగా ఆమ్లెట్ దోశ లేదంటే బన్ దోశ ఇలా చేసేసుకోండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మెజర్మెంట్ అయితే చేసేసుకోండి. ఒక గిన్నె అయితే నేను బొంబాయి రవ్వ అయితే తీసుకున్నాను, ఉప్మా రవ్వ అన్నమాట. ఇంకా మిక్సీ బౌల్ అయితే వేసేసుకున్నాను. బియ్యం పిండి కొద్దిగా 5 స్పూన్లు బియ్యం పిండి అయితే వేసుకున్నాను. కొంచెము వంట సోడా, చిటికెడంతా వంట సోడా వేసుకొని ఇంకా సరిపడంత ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఇంకా మనం ఏ గిన్నెతో అయితే ఏ బౌల్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే బౌల్తో అయితే పెరుగు అయితే తీసేసుకొని ఇంకా పెరుగు తీసేసుకొని పెరుగు కూడా దీంట్లో వేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని మనం దోశ పిండిలోకైతే మిక్స్ అయితే పట్టేసుకుందాము. మంచిగా మిక్స్ పట్టేసుకొని చూడండి ఎంత మంచిగా వచ్చిందో స్మూత్గా. ఇంకొక బౌల్ అయితే వేసేసుకొని ఇంకా దీంట్లో అయితే కొంచెం పోపు కోసం అయితే చూసుకుందాము. ఇంకా పోపు కోసం అయితే పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇంకా పోపు దినుసులు అయితే వేసుకున్నాను. పోపు దినుసులు కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఒక 2 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ చిన్నగా కట్ చేసుకొని ఆనియన్ వేసుకొని పోపులోనే కరివేపాకు అనేది వేసుకున్నాను. ఇంకా అవి కొంచెము ఒక 50% అయితే మీడియం ఫ్లేమ్లో వేగనిద్దాము. అవి వేగిన తర్వాత ఇంకా దీంట్లో కలుపుకుంటాము. ఇంకా దీంట్లో అయితే నేను కొద్దిగా కొత్తిమీర కూడా వేసాను. కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఇంకా ఈ పోపు మొత్తం ఒక 50% అయితే వేగింది కదా. వేగిన తర్వాత ఇంకా దాంట్లో వేసుకొని కలుపుకోవడమే అనమాట. ఒక మందపాటి లోతు గిన్నె మనకు కడాయి లాంటిది ఉంటే ఇంకా అది తీసేసుకోవాలి మనము. అది తీసేసుకొని ఇంకా గిన్నె తీసేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే వేసుకోవాలి. ఇంకొక గంట అన్నమాట దాంట్లో వేసేసుకొని మూత పెట్టేసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్లోనే ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్ మెల్లగా అనేది తిప్పేసుకోవాలన్నమాట. స్పాంజిలా అయితే మనకు బన్ను దోశలు అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది అన్నమాట. నేనైతే ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఎంతో ఇష్టంగా తిన్నారు. ఇంకా అన్నీ ఇలా చేసుకోవాలన్నమాట. ఇంకా దీంట్లో చట్నీ అయితే నేను కొద్దిగా పుదీనా చట్నీ వేసుకున్నాను. పుదీనా చట్నీకి కావాల్సినవి పల్లీలు, పుట్నాలు, పచ్చిమిర్చి, పుదీనా ఇవన్నీ కొంచెము ఆయిల్లో ఫ్రై చేసేసుకొని మిక్స్ అనేది పట్టేసుకొని దాంట్లో కొద్దిగా కొబ్బరి కూడా వేసుకున్నాను. మిక్స్ అనేది పట్టేసుకొని ఇంకా పోపు అయితే వేసుకున్నాను. పుదీనా చట్నీ ఈ విధంగా. ఇంకా మీరు కూడా ఇంట్లో ఏం లేనప్పుడు ఇలా అయితే వేసుకోండి. ఏమన్నా నానబెట్టినప్పుడు ఇంకా సడన్గా ఈవినింగ్ టైంలో అయినా మార్నింగ్ టైంలో అయినా స్నాక్స్ కావాలంటే డిన్నర్లో అయినా ఏమన్నా ఫుడ్ తినలేకపోతున్నామంటే ఇలా వేసుకోండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. చాలా స్పాంజ్ ఇలా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అనమాట. అంత బాగా అయితే వచ్చింది. మరి నా వీడియో ఎలాగ అనిపించిందో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి అన్నమాట. ఇక్కడ నుంచి అయితే అన్నీ ఫుల్ వీడియోస్ అయితే లాంగ్ వీడియోస్ అయితే వేస్తాను. హాఫ్ వీడియోస్ కొంచెము టైం అయితే ఉంటుంది. ఇంకా షార్ట్ వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను. ఇంకా చూడండి చాలా బాగా వచ్చినాయి కదా. మనిషికి అయితే 2 అయితే వేసుకున్నాము. ఇక సమ్మర్లో కదా పిల్లలు ఇంటికాడ ఉన్నప్పుడు ఇలా అప్పుడప్పుడు అయితే ఇలా చేసి పెట్టండి. మంచిగా ఇష్టంగా తింటారు. ఇంకా వాళ్ళకి స్నాక్స్లో కూడా చేసి పెట్టవచ్చు. కానీ కొంచెం ఓపికతో వేయాలన్నమాట. మనం దోశలు ఎలా వేసుకుంటామో అలా వేసుకుంటాము. మీడియం ఫ్లేమ్లోనే వేసుకుంటాం కాబట్టి మంట తగ్గించే వేసుకుంటాం కాబట్టి కొంచెం టైం అనేది పడుతుంది. ఓపికతో వేసుకుంటే ఇంకా పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా హెల్తీగా తింటారు. ఎప్పుడు ఇడ్లీ, దోశ, పూరీనే కాబట్టి ఇంకా అప్పుడప్పుడు ఇలా వెరైటీ వేసి తింటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. మనం కూడా హ్యాపీగా ఉంటాము. మాకైతే ఈరోజు అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. మంచిగా అయితే ఇంకా మా వాళ్ళు అయితే ఎప్పుడు అవి ఇవి నా వెరైటీ చేయవా అంటే ఈరోజు అయితే వెరైటీ అయితే ఇలా అనిపించింది. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్.